లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఇది 139వ కీర్తన మొదటి నుంచి 18 వరకు మనం చదువుకున్నాం. భక్తుడు మాట్లాడుతూ దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆయన అంటున్నాడు దేవునితో, నీవు నన్ను కలుగజేసిన విధానంలో చూడగా ఆశ్చర్యము. ఎంతమందికి తెలుసండి ఈ యొక్క నిర్మాణం, లేదా ఈ యొక్క పుట్టుక, లేదా ఈ యొక్క దేహము, వీటికి ఎంత ఆశ్చర్యంగా దేవుడు కలుగజేశాడో. ఎంతమంది ఈ దేహాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి మహింపరుస్తున్నారు, ఎంతమంది దేహం కలిగినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. ఈ దేహము చాలా విలువైనదండి. మనిషి దీన్ని అర్థం చేసుకోవడము ఎప్పుడో ఏమైపోయాడంటే విఫలమైపోయాడు. ఈ దేహం ఒక అద్భుతం. ఈ దేహం భూమి మీద ఇంకా ఎవరు కూడా నిర్మించలేరు. అందుకోసమే దావీదు అనే భక్తుడు అంటున్నాడు, ఆశ్చర్యం అనిపిస్తుందంట. ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది అతనికి? మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం అనిపించిందా దేహం విషయంలో? ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా మీరు? ఈ నిర్మాణం ఏంటి, ఈ ఆకారం ఏంటి, ఏంటి జీవితం అని ఎప్పుడైనా మీరు ఆశ్చర్యపడ్డారా? ఎందుకు ఆశ్చర్యపడలేదు అంటే తెలీదు. ఈ నిర్మాణం విషయంలో తెలీదు కాబట్టి మనిషి ఆశ్చర్యపడడు. మీరు ఇప్పుడు వినబోయే మాటలు ఒకవేళ మీరు గ్రహించగలిగినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచానికి మనిషి యొక్క అద్భుతం. భూమి మీద ఎన్నో అద్భుతములు మనిషి చేయగలడు. వీటన్నిటికి మించిన అద్భుతం ఎవరంటే మనిషి మీద ఎన్నో వింతలు ఉండొచ్చు. భూమి మీద ఎన్నో వింతలు ఉన్నాయి. వింతలంటే ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణములు ఉన్నాయి. ఆ నిర్మాణములు చూసినప్పుడు ఏమనుకోండి, ఎన్నో కట్టడాలు కడతారు కదా, పెద్ద పెద్ద భవనాలు. అవి చూసినప్పుడు బా ఎవర్రా ఇంత అందంగా కట్టారు బిల్డింగ్, ఎంత ఎత్తు, ఎంత పొడుగు, ఎంత భయంకరంగా, ఎంత దృఢంగా, ఎంత గట్టిగా దీన్ని నిర్మించారంటే, ఇంత ఫౌండేషన్ ఎలా వేశారు దీన్ని అని ఆశ్చర్యపోతాం కదండి ఒక నిర్మాణం చూసినప్పుడు. ఏమండి, భూమి మీద అన్నిటికంటే చాలా విలువైన వాటిగా దేవుడు మనిషిని చేశాడు, మానవులను చేశాడు. ఈ భూమి మీద ఎన్ని మనకి కంటికి కనబడుతుందో వీటన్నిటిని బట్టి ఒకవేళ ఆలోచిస్తే వీటన్నిటికంటే మనిషి చాలా ఉన్నతమైన వాడు, చాలా గొప్పవాడు. నేను గొప్పవాడిని ఎప్పుడైతే అర్థమవుతుందో తన జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు నేను గొప్పవాడిని కాదు అనుకోను కదా చాలా మంది ఏమైపోయామండి, ఈ దేహం విలువలు తెలియకంట నిష్కారణంగా ఏమైపోతున్నారంటే తనకు తాను ఏం చేసుకుంటున్నారంటే పోగొట్టుకుంటున్నారు. అందుకోసమే దావీదు ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, ఏంటి ఈ దేహము, ఏంటి చేతులు, ఏంటి కళ్ళు, ఏంటి మెదడు, ఏంటి ఎలా నువ్వు నిర్మించావు, ఎంత అద్భుతం అంటే ఆయన ఆశ్చర్యమైపోయాడు. అంటే మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో తెలుసా? ఈరోజు మనం తిరిగేస్తున్నాము, తినేస్తున్నాము, పడుకుంటున్నాము, నడుచుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము, బరువులు మోసుకుంటున్నాం. కాబట్టి ఈ బరువులు తినడానికి, మోయడానికి ఇవన్నీ కావాలి. ఏంటి? ఈ దేహం గొప్ప స్టాండర్డ్ గా ఉండాలి, దేహం చాలా గట్టిగా ఉండాలి. గట్టిగా లేకపోతే ఏమీ మనం చేయలేము. ఏమండి, మనిషికి ఈ యొక్క ఆకారంలో ఈ ఆకారం నిలబడడానికి ఎన్ని అవయవాలు ఉన్నాయో తెలుసా? 2 కాళ్ళుగా, 2 చేతులుగా, కళ్ళుగా, ముక్కుగా, నోటుగా, వీటిని ఒక ఆకారం నిర్మించడానికి ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఏమండి, సగటు మనిషికి ఉండే శరీరంలో ఉండే ఎముకలు ఎన్నో తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరు లెక్క పెడతారు? ఏమండి, ఇవి ఒక డాక్టర్ చదివినోడికి అయితే తెలుస్తుంది ఎన్ని ఎముకలు ఉంటాయో. చదువుకున్నోడికి తెలుస్తుంది. చదువుకున్నాడో తెలుసుకున్నా దాన్ని విలువ లేకుండానే ఈరోజు విడిచిపెట్టేస్తున్నాడండి. చదువుకున్నాడైనా అంతే, చదువు లేనివాడైనా అంతే. ఏమండి, ఈ దేహాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేహాన్ని ఏం చేసుకుంటాడంటే నష్టపరుచుకుంటాడు, తనకు తాను నష్టపరుచుకుంటున్నాడు. ఏమండి, దేహంలో ఎన్ని ఎముకలు ఉన్నాయంటే ఏమండి 206 ఎముకలు ఉన్నాయండి శరీరంలో. ఆ ఎముకలు ఉన్నాయి కాబట్టి ఈ శరీరం ఇలా నిలబడింది. ఏమండి, ఒక్క ఎముక కానీ మిస్టేక్ అయిపోయింది అనుకో మనిషి ఏమైపోతాడు? ఈరోజు మా మామగారు మీ మధ్య ఉన్నారు, ఆయనకు ఒక ఎముక ఏమైపోయింది, సైడ్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన ఇప్పుడు ఎన్నో బాధలు పడుతున్నాడు. ఆయన తెలుసు ఏది ఆ బాధ అంటాం. అంటే దేవుడు ఎన్ని ఎముకలు, దేవుడు ఈ దేహం కరెక్ట్గా చేశాడు. అన్నిటికన్నీ సరిగా చేసి దేవుడు ఒక మనిషిగా నిర్మించాడు. ఈ మనిషి నిలబడాలి, కూర్చోవాలి, నడవాలి అంటే ఆయనకి ఏం కావాలి? ఎముకలు స్టాండర్డ్ గా ఉండాలి. ఎముకలు స్టాండర్డ్ లేకపోతే మనిషి ప్రమాదంలో పడిపోతాడు. ఏమండి,
ఎంత అద్భుతం అంటే ఈ అద్భుతం ఎవరికి అర్థమైందంటే ఒక భక్తుడికి అర్థమైంది. ఆయన అంటున్నాడు ఈ నిర్మాణం ఎంతో అద్భుతము. దావీదు చాలా విజ్ఞానవంతుడు. రోగం వస్తే రక్త పరీక్ష, స్కానింగ్ అని ఇవన్నీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని ఎముకలు, ఇన్ని రక్త కణాలు, ఈ రోగం వచ్చింది, ఈ బాధ వచ్చిందని ఏం చేస్తున్నారు, పరీక్షించి తెలుసుకుంటున్నారు. కానీ అప్పుడు దావీదు భక్తుడు ఆయన పరీక్ష ఏం చేయలేదు. ఆయన ఎంత మేధాశక్తితో ఆయన ఆలోచించాడంటే చాలా ఉన్నతంగా ఆలోచించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు ఈ నిర్మాణం అద్భుతం. నేను నిలబడాలంటే నా ఈ చేతులన్నీ ఇలా ఆడాలంటే, నేను ఇలా ఇవన్నీ నడవాలంటే నాకు కావాలేంటి ఎముకలు. ఈ ఎముకలు ఎంత నిర్మాణం పటిష్టంగా నువ్వు నిర్మించవయ్యా అంటాడు. ఆయన కనబడుతుంది కదా ముఖం. ఈ ముఖంలో ఎన్ని ఎముకలు ఉంటాయి ఆలోచించండి. ఈ ముఖంలో అంట ఎన్ని ఎముకలు ఉన్నాయంటే 14 పాటలు ఉన్నాయి ఈ ముఖంలో. 14 పాటల ఎముకలతో ఈ యొక్క ముఖం ఏం చేశాడు, అమర్చడు దేవుడు. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనిషి భూమి మీద నిలబడగలడు, మనిషి నడవగలడు. ఏమండి ఇవన్నీ పనిచేస్తేనే మనిషి మనిషిగా కనబడగలడు. అంటే ఈ మనిషికి ఉన్న విలువలు ఎంత నిర్మాణం దేవుడు ఎలా నిర్మించాడంటే చాలా అద్భుతం అండి. మానవ ఈ యొక్క నిర్మాణం చాలా అద్భుతం. ఈ మానవ నిర్మాణం అద్భుతం అని ఈరోజు మనిషికి అర్థం కావడం లేదు. ఏమంటే చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యిలో ఎన్ని ఎముకలు ఉంటాయి, 30 ఎముకలు ఉంటాయట. ఎముకలు జాయింట్లు ఇలా చేయాలన్నా ఇలా దించాలన్నా బిట్టు కలిపి మొత్తం ఎన్ని 30 ఎముకలు ఉంటాయంట. ఏమండి ఓకే, ఈ దేహం గురించి మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత ఊపిరి ఎన్నిసార్లు మనం తీసుకుంటాం మీకు తెలుసా? ఊపిరి ఎన్నిసార్లు తీసుకుంటామండి? నిమిషానికి ఎన్నిసార్లు మనం ఊపిరి పీలుస్తాం లెక్కట్టారు ఎప్పుడైనా? ఏం లెక్కట్లేదు, లెక్కట్టరు కూడా. ఎందుకు? ఊపిరి వదులుతున్నావు, ఊపిరి పీల్చుకుంటాం ఎన్నిసార్లు అంటే నిమిషానికి 16 నుంచి 20 సార్లు మనం ఊపిరి పీల్చుకుంటాం. నిమిషం ఇలా తిరుక్కుని అంటది కదా, ఇలా తిరుక్కుని వెళ్ళేటప్పటికి మనం ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తామంట? 16 నుంచి 20 సార్లు. ఒకవేళ 5 సార్లే పీల్చామనుకోండి ఏమైపోతుంది? 5 సార్లు పీల్చామనుకోండి ఎన్నిసార్లు అంట మనం ఒక నిమిషానికి 16 నుంచి 20 సార్లు మనం పీల్చాలి. తగ్గిపోయింది అనుకో మనిషి ఏమైపోతాడు? చెమటలు పట్టేసి అవో నాకు ఊపిరి ఆడడం లేదు, అబ్బో మనిషి ఎలాగైపోతాడంటే ఇంకా ఏది ఒక అయమయం అయిపోతాడు. అంటే సగటు మనిషి ఒక నిమిషానికి 16 నుంచి 20 సార్లు ఊపిరి పీలిస్తేనే మనిషి భూమి మీద మంచి ఆరోగ్యం పొంది ఉండగలడు. ఆ తర్వాత ఇంక మనం చూస్తే హార్ట్ బీట్ ఎన్నిసార్లు కొడుతుందండి? ఎన్ని పాటలుగా, ఎన్ని అవయవులుగా దేవుడి నిర్మించాడంటే ఒకటి మెదడుగా, ఒకటి ముఖముగా, ఒకటి చెయ్యిగా, ఒకటి ఊరు పీల్చుకునే ముక్కుగా. ఏంటి తర్వాత ఇంకా హార్ట్ అంట. హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటది నిమిషానికి? తెలుసుకోవడం మనిషి ఏమంటే నేను పుట్టాను, బ్రతుకుతున్నాను, తిన్నాను, తర్వాత అంతే అనుకుంటాడు. హార్ట్ ఉంది కదా, హార్ట్ ఎన్నిసార్లు కొడుతుందంట? 72 సార్లు కొడుతుందంట అండి. 70 నుంచి 72 సార్లు హార్ట్ ఏమైంది దట్ 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 కొడుతుంది. హార్ట్ కొట్టకపోతే మనిషి నడవలేడు, అయిపోతాడు, అక్కడికక్కడ పడిపోతాడు మనిషి. కారకుడు ఎవరంటే దేవుడు. వీటన్నిటిని అర్థం చేసుకుంటేనే కదా నేను ఒక అద్భుతమైన మనిషిని, నా నిర్మాణం ఒక అద్భుతం అని తెలుస్తుంది. ఇవి తెలియకపోతే మనిషి జీవితం ఇంకా అర్థం లేదు. ఈ నిర్మాణం అర్థం చేసుకోకపోతే ఆ దేవుని విలువలు తెలీదు, ఒక శరీరం ఉన్న ఒక విలువలు తెలియదు. వీటన్నిటి మనం తెలుసుకోవాలంటే దేవుడిచ్చే ఒక సందేశాన్ని లేదా దేవుడిచ్చి నేర్పించే పాఠాన్ని మనము ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. దేవుడు సృష్టించిన అద్భుతమైన కళాఖండం ఏది? మానవ దేహం ఒక కళాఖండం. ఈ కళాఖండము చాలా అద్భుతము. ఏమండి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం లేకపోతే ప్రమాదం. 24 గంటలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ దేహం ఎంత పనిచేయాలో, దేహంలో ఎన్ని అవయవాలు పనిచేయాలో ఇవన్నీ పనిచేయకపోతే ఏమండి ఇవన్నీ పనిచేయకపోతే మనిషి రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారండి? మాటలండి, నోరు ఉంది కదా, నోరుతో మనిషి రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారో తెలుసా?
25,000 మాటలంట. చిన్న మాటలైనా పెద్ద మాటలైనా ఏ మాటలైనా రోజుకి మనిషి మాట్లాడే మాటలు 25,000 మాటలు మాట్లాడతారట. మరి ఇన్ని మాటల్లో ఏమి మంచో ఏమి చెడ్డవో ఆయనకు తెలియాలి, ఎవరికి తెలియాలి? ఎందుకు? నోరిచ్చాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాడు అంతే. మనిషి తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను నేను రోజుకి, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను, ఎవరైనా ఆలోచిస్తారా? ఇంకా సగటు మనిషి పని చేయాలంటే ఈ కండరాలంట ఎన్ని మలుపులు తిరుగుతా తెలుసా రోజుకి? ఏమండి ఈ కండలన్నీ తిరగాలంటే, నడవాలంటే, పని చేయాలంటే ఈ ఎముకలు ఇవన్నీ రోజుకి ఎన్ని మలుపులు తిరుగుతాయి తెలుసు? మనిషి ఏం చేస్తాడు? ఈ యొక్క ఎముకలు మోడలింగ్ చేసుకోడంట రోజుకి 750 సార్లు. 50 సార్లు వంగితే ఇవి చేస్తేనే ఈ దేహం ఏం చేస్తుంది? పని చేస్తుంది, వర్క్ చేస్తుంది. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మనిషికి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆయన యొక్క విలువలు తెలుసుకుంటున్నాడు. మనిషి అంటే తెలుసుకోలేకపోతున్నాడు, విలువలు తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోలేక ఏం చేసుకున్నాడంటే తనకు తానే ఏం చేసుకుంటాడు? నష్టపరుచుకుంటున్నాడు. కండ్రేపలు ఇలా వేస్తాం కదా, కండ్రేపలు తెలుసా? కండ్రేపలు మనం వేస్తాం కదా, ఎన్నిసార్లు మనం కండ్రేపలు వేస్తామో తెలుసా? అది కూడా అంట కనురెప్పలంట 20,000 సార్లు మనం మూస్తామంట, తెరుస్తామంట. 20,000 సార్లు. అంతా ఇవన్నీ ఒకవేళ చూస్తే ఇది అద్భుతం అండి. ఇంకా ఆలోచనలు అంట రోజుకి మనిషి ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తాడు మనిషి? ఆలోచించారు మీరు? మనిషి సగటు మనిషి 10,000 ఆలోచనలు ఆలోచిస్తాడట ఒక రోజుకి. 10,000 ఆలోచిస్తాడట. ఇది ఫలానిది, అది, ఇది, ఇలా అలా రోజుకి 10,000 ఆలోచనలు కలిగి ఉంటాడు మనిషి. ఎప్పుడైనా ఆలోచించాడండి ఇన్ని ఆలోచనలు, ఇన్ని బాధ్యతలు, దేవుడు వీటన్ని నిర్మాణం ఇలా చేశాడు? ఎప్పుడైనా దేవుణ్ణి ఏమంటే గొప్ప దేవుడా ఇంత నిర్మాణం ఇంత అద్భుతంగా చేశావని ఎప్పుడైనా ఆలోచించాడండి? ఆలోచించడండి. ఎందుకు? ఈ నిర్మాణం గురించి ఆయనకు తెలియడం లేదు, ఈ నిర్మాణం ఏంటో అర్థం కావడం లేదు. ఏమండి ఇంకా మనం ఆలోచిస్తే ఎన్ని గుట్టకలు వేస్తారంట రోజుకి? ఎన్ని గుట్టకలు మింగుతాం కదా మనం, గుట్టకలు చేస్తాం కదా. ఎన్నిసార్లు అంటే మనం గుట్టకలు వేస్తాం? లెక్కలు ఉన్నాయండి దానికి కూడా. లెక్కలు ఎన్నిసార్లు ఎంత 2,000 గుట్టకలు వేస్తామంట మనం. 2,000 సార్లు మనం గుట్టలు మింగుతాం తెలుసా? ఈ యొక్క ఇవన్నీ కరెక్ట్ గా పనిచేస్తేనే మనిషి ఏం చేస్తాడంటే భూమి మీద నిలబడతాడు. ఇవన్నీ ఒకవేళ పనిచేయకపోతే మనిషి భూమి మీద నిలబడలేడు. ఏమండి ఇంకా ఇవన్నీ మనం ఒకవేళ చూస్తే చాలా అద్భుతం అండి. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక మాట మనం చూద్దాం. ఇవన్నీ చేసిన దేవుడు, అద్భుతంగా నిర్మించిన ఈ దేవుడు ఏమంటే ఆయన అంటున్నాడు భూమి మీద ఈ నిర్మాణాన్ని మానవుడు మర్చిపోయాడు. ఈ నిర్మాణాన్ని మానవుడు మర్చిపోయాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ నిర్మాణం ఏంటి, ఈ దేహం ఏంటి, ఈ శరీరం ఏంటి, ఈ ఊపిరితిత్తులు ఏంటి, ఈ ముక్కు ఏంటి, ఇవన్నీ దానికోసం మనిషి ఎప్పుడు కూడా ఆలోచించలేకపోతున్నాడు. అందుకోసం భూమి మీద ఏమండి వ్యర్థంగా బ్రతుకుతూ, వ్యర్థ జీవితాన్ని గడుపుతూ, ఏమండి కాలక్షేపణలు చేస్తూ, ఏమండి దేవుని దృష్టికి విరోధిగా మారిపోయి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వాడిగా ఉంటూ, తనకు తాను సొంతగా ఆలోచించుకుంటూ, తనకు తానే హానిపరుచుకుంటూ, తనకు తానే నష్టపరుచుకుంటున్నాడు మనిషి. ఇన్ని అవయవులుగా ఇన్ని నిర్మాణంగా నిర్మించి ఈ దేహం ఇచ్చిన దేవునికి ఈ దేహంతో ఏం చేయాలంట? ఆయనని మహింపరచాలి. అంటే ఇంత పెద్ద నిర్మాణాన్ని నిర్మించిన దేవుడికి మనం ఎంత కృతజ్ఞత మనం చెల్లించుకుంటున్నాం. భూమి మీద చిన్న చిన్న వాటి మీద మనం ఆలోచించినప్పుడు ఈ నిర్మాణం ఇంత అద్భుతం సృష్టిని నిర్మించాడంటే ఎవరి కోసం అంటే ఇదిగో ఈ దేహము కోసమే, ఈ మనిషి కోసం ఈ సృష్టిని నిర్మించాడు. ఎవరికి అర్థమవుతుంది? ఆయన అందుకోసం ఆయన అంటున్నాడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. ఇది ఎవరి వలన అనుగ్రహింపబడిందంట? తెలిస్తే కదా. ఎవరి వలన అనుగ్రహింపబడిందంటే దేహము ఎవరి వల్ల కలిగింది దేహము? బైబిల్ అన్ని దేవుడు రాస్తాడండి. అన్ని ఇచ్చిన దేవుడు అన్నిటిని గురించి రాస్తాడు, అన్నిటికి ముగింపు కూడా రాస్తాడు, ముగింపు కూడా పలుకుతాడు. నిర్మించిన వాడు ముగింపు పలకకపోతే ఇంకా నిర్మాణానికి మన అర్థం ఉండదు. ఈ దేహం అంటే ఆయన వలన కలిగింది. ఎంతమంది నమ్ముతారు దేహము దేవుని వలన కలిగిందని?
ఎంతమంది నమ్ముతారు? లేదు లేదు, దేహం నా తల్లి నన్ను కన్నదంటారు. ఎవరు? తల్లి లేకపోతే దేహం ఎలా వస్తుంది అంటాడు. తల్లి వలన పుట్టాం కాబట్టి తల్లే దైవం అంటాడు ఈరోజు. ఎవరంటారు? తల్లి దైవం. తల్లి దైవం. ఓకే, తల్లి దైవం ఏమండి, దైవం అనుకోవచ్చు, కానీ మరి తల్లిని నిర్మించింది ఎవరు? తల్లిని తండ్రిని నిర్మించింది దేవుడే. వారిద్దరిని ఏకపరిచి వారిద్దరి ద్వారా నిన్ను నన్ను పుట్టించాడు దేవుడు, తల్లిదండ్రుల ద్వారా పుట్టింది. ఈ నిర్మాణం వెనక ఎంత దేవుని యొక్క ప్రణాళిక, ఎంత ఆలోచన ఉందో మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈరోజు ఏమంటే లోకరీతిగా బ్రతుకుతున్నాడు, లోక ఆలోచనలో బ్రతుకుతున్నాడు, లోక మాటలతో తిరుగుతున్నాడు, లోక దుష్టత్వం నిండిపోయాడు. దుష్ట ఆలోచనలు, చెడ్డ పనులు, వాటి కోసం ఈ దేహాన్ని ఏం చేస్తున్నాడు? ఉపయోగించుకుంటున్నాడు. ఏమి? దేహాన్ని ఏం చేస్తున్నాడు? ఉపయోగించుకున్నాడు. చెడ్డ వాటి కొరకు మనం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాడు, కానీ మంచి వాటి కొరకు ఉపయోగించడము లేదు. అందుకోసమే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏం చేసుకోవాలంటే, ఈ దేహము దేవుని వలన వచ్చింది. ఎన్ని అవయవాలంట, ఎన్ని ఎముకలంట, మనం ఎన్ని గుట్టకలు మిగుతున్నామంట, ఎన్నిసార్లు మనం కళ్ళు మూస్తున్నాం, కళ్ళు తెరుస్తున్నామంట, కళ్ళు రెప్పలు, వీటన్నిటిని ఒకవేళ ఆలోచిస్తే ఆయన ఆలోచించాడు, భక్తుడు ఆలోచించాడు. కాబట్టి అబ్బా ఆశ్చర్యము, ఈ దేహము ఆశ్చర్యము. దేనికోసం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు? మానవుని యొక్క విలువలను తెలియపరచడానికి భూమి మీదకి యేసు ప్రభువు వచ్చాడు. బాబు, నీ విలువలు చాలా గొప్పది. ఈ భూమి మీద ఈ దేహం కలిగిన బ్రతుకుతున్న చూడు, ఈ ఆత్మ కలిగి బ్రతుకుతున్న చూడు, భూమి మీద ఎవరు కూడా నిర్మించలేడు. ఈ దేహం ఎవరు కూడా చేయలేరు. వీటన్నిటికి చెప్పడానికే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. మనిషిగా మార్చడానికి భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చాడు. ఒక తాజ్మహల్ కట్టి దాన్ని మళ్ళీ పడగొట్టి మళ్ళీ కట్టుకోవచ్చు, కట్టలేమా? తాజ్మహల్ ఇది పెద్ద బిల్డింగ్ అండి, 110 అంతస్తుల బిల్డింగ్. బిల్నాడు అనేది చేశాడు, దాన్ని బాంబులతో కూల్చేశాడు. మరి ఆ బిల్డింగ్లు మరి నిర్మించలేదా? దానికంటే ఇంకా ఎత్తైన శిఖరాలు బిల్డింగ్లు నిర్మించేశారు. 150, 200 ఎత్తు ఫ్లోర్ బిల్డింగ్ నిర్మించారు. అంటే భూమి మీద ఏదైనా మనిషి చేయగలడు, దేన్నైనా సాధించగలడు, కానీ మనిషి నిర్మాణం మాత్రం నిర్మించడానికి అవకాశము లేదు. ఎన్నెన్నో పెద్ద పెద్ద కట్టడాలు కట్టవచ్చు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించవచ్చు, పెద్ద పెద్ద రోడ్లు వేయచ్చు, పెద్ద పెద్ద ఇంకా ఏమైనా చేయొచ్చు, కానీ వీటికంటే దేవుడు అంటున్నాడు, మీరు విలువైన వారు. ఆ విలువైన వారు మీరు ఎలా విలువపడ్డారంటే, నా చేతితో మీరు నిర్మింపబడ్డారు. కాబట్టి ఇంకా మరలా ఎవరు కూడా మిమ్మల్ని నిర్మించలేరు. ఏమండి, ఒక చెయ్యి పోయింది అనుకోండి, ఎవరైనా ఇంకా నిర్మించి చెయ్యి పెట్టగలరా? కాలు పోయింది అనుకోకండి, కాలు ఎవరైనా నిర్మించి పెట్టగలరా? కాలు పోతే కాలు పెట్టలేరు, చెయ్యి పోతే చెయ్యి పెట్టలేరు. మరి ఇంకా కళ్ళు పోతే కళ్ళు కూడా పెట్టలేరు. ఇంకా ఎవరితో తెచ్చి పెట్టగలరు, కానీ ఇంకా తయారు చేసి దాన్ని ఎవరు కూడా చేయలేరు. అంటే ఇంత గొప్ప నిర్మాణం కలిగిన మనిషి, ఏమండి దేవుడు అంటున్నాడు, ఈరోజు మరిచిపోయాడు. మరిచిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి పంపించి, నీ నిర్మాణము, నీ దేహము, నీ యొక్క అవయవాలు, వీటికి ఉన్న విలువలు తెలియపరచడానికి భూమి మీదకి ఆయన వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇన్ని రోజులుగా బ్రతుకుతున్నావు, ఇన్ని తప్పులు చేస్తూ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి నీ దేహాన్ని నువ్వు నష్టపరుచుకున్నావు. ఎవరు? మనిషి పాపంలోనే పోయి, ఎవడి దుష్టత్వంలోనికి పోయి, చెడు మార్గంలోకి పోయి, చెడు అలటలకు పోయి, చెడ్డ తలంపులకు పోయి ఈ దేహం ఏం చేసుకున్నాడంట? ఇంత విలువైన దేహము నష్టపరుచుకున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ శరీరంతో విలువలు పోగొట్టుకున్నాడో, ఈ శరీరాన్ని విలువ ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఏం చేశాడు? ఈ శరీరంతో ఎన్నో తప్పుల మార్గంలోకి వెళ్ళిపోయిన మనిషిని ఆ తప్పుల మార్గం నుంచి విడిపించి మంచి మార్గంలోనికి తీసుకురావడానికి ఆయన భూమి మీదకు వచ్చాడు. ఆయన వచ్చి ఏమంటాడంటే, మిమ్మల్ని నేను విలువ పెట్టి కొన్నాను. దేహము విలువైనది కాబట్టి దేవుడు ఏం చేశాడు? విలువైన దేహాన్ని ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. అందుకోసం ఏమంటాడు? విలువైన వారు మీరు. ఎవరు విలువైన వారు? ఎలా విలువైన వారు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆ విలువైన దేహాన్ని అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను విలువ పెట్టుకున్నాడు. ఏది విలువ పెట్టుకున్నాడు? ఈ దేహం ఎవరైతే నిర్మించలేరు, ఈ దేహాన్ని ఎవరైతే సృష్టించలేడు, ఈ దేహాన్ని ఎవరైతే చేయలేడో, ఇలాంటి దేహాన్ని ఏం చేశాను? మీ కొరకు నేను ప్రాణము పెట్టాను, నా దేహాన్ని మీ కొరకు నేను ఇచ్చాను. అందుకోసం ఏమంటున్నాడు? ఈ రోజు నుంచి నువ్వు విలువైన వ్యక్తిగా మార్చడానికి దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించాడు. ఎవరు అర్థమవుతుంది మరి ఈ దేహం గురించి? దేహము దేవుని వలన కలిగింది.
ఎప్పుడైతే దేహము దేవుని వలన కలిగిందో ఈ దేహాన్ని ఏం చేసుకున్నాడు మనిషి? విలువలేని దేహంగా మార్చుకున్నాడు. మళ్ళీ విలువిచ్చి నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. దేవుని మాట వినాలి, మనుషుల మాట మీరు వినకండి. ఎందుకు? మనుషులకి తెలియదు, దేహం విలువలు తెలియదు, ఈ జీవితం విలువలు తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు. అంటే మనిషికి తెలిసింది ఏంటంటే ఏది? పుట్టాడు, పుట్టిన తర్వాత కొన్ని రోజులు బ్రతికాడు, బ్రతికిన తర్వాత చనిపోతాడు, అంతే మనిషికి తెలుసు ఈ భూమి మీద. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ దేహం, మీ ఆత్మ చాలా విలువైనది. మీరు మనుషులకు దాసులు కాకండి. మనుషులకు దాసులు ఎలాగైపోతారండి? మనుషులు చెప్పే ఆ మాటలు విని వాటికి లోబడిపోవడమే దాసులుగా మారిపోవడం. దేవుడి మాటలు ఏదైతే చెప్తాడో ఆ మాటలు విని వాటి ప్రకారంగా ఒకవేళ ఉంటే ఎవరికి దాసులమంట? దేవునికి దాసులము. దేవుని మాటలు ఒకవేళ వినకపోతే అప్పుడు ఎవరం అయిపోతాము? మనుషుల దాసులం అయిపోతాము. మీరు విలువ పెట్టి కొనబడినారు వారు కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీరు మనుషులకు దాసులు కాకండి. అందుకోసమే ఇంకో మాట అంటాడు, ఏమనంటాడే? రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే దేవుణ్ణి నమ్ముకోవడము మంచిది, మనిషికి మంచిదంట. మరి ఆయన చెప్తాడు, ఈ విలువలన్నీ చెప్తాడు ఆయనే. ఈ విలువలు ఒకవేళ అర్థం చేసుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతాడు. అందుకోసం ఇంకొక మాట మనం చూద్దామండి. ఇంకొక మాట ఆయన అంటాడు, ఒక మాట, వీటన్నిటిని మీకు నేను బోధిస్తున్నాను ఎందుకంటే మీరు సక్రమంగా మంచిగా ఉంటూ నా మాటలు మీరు లోబడి నా మాటలు విని మీరు పరలోక రాజ్యానికి మీరు వచ్చేయాలని ఆయన అంటాడు. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఏమని? ఎవరి చేతిలో పడడం భయంకరం అంట? మనుషుల చేతిలో పడితే ఏం కాదు, ఏం చేయలేరు మనుషులు. కానీ మనుషుల చేతిలో ఏముంది? జీవం ఉందా? మనుషుల చేతిలో జీవము లేదు. నిత్య జీవం. జీవం అంటే ఈ జీవం కాదు, ఈ జీవము ఉంది. ఆ తర్వాత ఈ జీవం ఏమైపోద్ది? ముగిసిపోద్ది, కొన్ని సంవత్సరాల తర్వాత ముగిసిపోద్ది. మరి నిత్య జీవం, నిత్యం బ్రతికే జీవితం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకోసం ఆయన ఏమంటాడంటే మీరు మనుషులకు దాసులు కాకండి, మనుషుల మాట మీరు అసలు వినకండి. ఎవరి మాట వినాలి అప్పుడు? దేవుని మాటలు మీరు వినాలి. మనిషి ఈరోజు మాయ చేస్తాడు, మోసం చేస్తాడు, ఎన్నో రీతులుగా ఏమండి చాలా భిన్నమైన పరిస్థితికి మనిషి మార్చేస్తాడు. కానీ దేవుడు మాత్రం ఉన్నతమైన స్థితికి మార్చాలని చూస్తున్నాడు. లోకంలో కొన్ని సుఖాలు, కొన్ని సంతోషాలు కొన్ని రోజుల తర్వాత మనకి కనుమరుగైపోతుంది. నిత్యము ఆనందం కలిగే జీవితం, గొప్ప జీవితం మనకు కావాలంటే ఆ దేవుని దగ్గర మనకు దొరుకుతుంది. ఆయన మాట వినక భూమి మీద ఒకవేళ బ్రతికితే ఆయన చేతిలో పడడం అంటే చాలా భయంకరం అంట. ఎంతటి భయంకరం అంటే ఇంకొక మాట మనం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ఏ మాట చెప్తున్నాడు అంటే 5వ వచనం 12:5 నేను తెలియజేస్తున్నాను. ఎవరు తెలియజేస్తారంట? యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు భూమి మీద ఎవరికి భయపడాలో నేను తెలియజేస్తాను అంటూ ఆయన మాట్లాడుతూ, భూమి మీద మనిషి మనకు ఒకవేళ చంపిన నరకంలో ఆయన వేయలేడు. ఎవరు? మనిషి స్వర్గం నరకంలో మనకు తీసుకెళ్ళలేడు. మనిషి ఏమైనా మనకు స్వర్గం నరకం ఇవ్వగలడండి? ఇవ్వలేడు. మరి స్వర్గం నరకం ఇవ్వాలంటే ఎవరు? దేవుడే. ఏమండి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎంతో మంది దేవుని గురించి ప్రకటనలు చేస్తున్నారండి. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి, దేవుని గురించి ప్రకటనలు చేస్తున్నారండి. మొన్న గద్వాల్లో మొన్న స్వార్థ కోసం పెడితే రోడ్లో చాలా మంది దాదాపు 20 మంది ఆపేశారండి. ఆపేసి బుక్కులన్నీ తీసుకెళ్ళిపోయి బుక్కులన్నీ, ఎందుకు వచ్చారు మీరు? మతం మార్చడానికి వచ్చారా? మా ఊరు ఎందుకు వచ్చారా మీరు అని వాళ్ళకి ఏం చేశారు? దుర్భాషలు మాట్లాడుతూ, వారిని హేళనగా మాట్లాడుతూ, తిడుతూ. ఎందుకంటే ఈరోజు అలా సమాజం మారిపోయిందంటే దేవుడు అర్థం కాలేదు. మేము నరకానికి వెళ్తాం కానీ ఆ దేవుడు మనకు అక్కర్లేదు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, మీరు విలువగొట్ట కొనబడిన వారు కాబట్టి మీరు వాళ్ళంటి వారిని మీరు భయపడకండి. మీరు ఎవరికి భయపడాలి? దేవునికే మీరు భయపడాలి. ఎందుకంటే దేవుడు ఏం చేయగలడు? స్వర్గం ఇవ్వగలడు, నరకానికి పంపించగలడు. భూమి మీద వాటిని ఎవరు కూడా. అయితే నరకం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ నరకానికి మీరు వెళ్ళకూడదు. ఆ నరకానికి వెళ్ళకూడదంటే ఎవరి చేతిలో పడాలి? ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి, దేవుని దగ్గర ఉండాలి, దేవుని ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు మనుషులకు దాసులు కాకండి. మీరు మనుషులకు దాసులు అయిపోతే మీరు ప్రమాదంలో పడిపోతారు. మనుషులు మీకు ఏం చేయగలరు? దాసులుగా మార్చగలరు, కానీ మీకు దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపించలేదు. లోకంలో మనుషులు బ్రతకినట్లుగా మీరు బ్రతకూడదు. ఒకవేళ మనుషులు ఆ లోకంలో బ్రతకినట్లు మీరు ఒకవేళ బ్రతికితే ఖచ్చితంగా జీవం గల దేవుని చేతుల్లో మీరు పడతారు. దేవుని జీవం గల చేతిలో పడితే ఆ చేతిలో పడడం ఎలా ఉంటుందంట? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో, నరకమున
వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే దేవుడు అంటున్నాడు నరకం చాలా భయంకరంగా ఉంటుంది. పురుగు అంటే పురుగు చావదంటే పురుగు అంటే ఇది పురుగు అంటే పురుగు అనుకోకండి. పురుగు అనగానే ఆత్మ. ఈ ఆత్మే పురుగు అంట. ఆత్మకి ఏముండదు అక్కడ, ఇంకా చావు ఉండదు. ఎక్కడ? నరకంలో. మరి ఆత్మలు కాయడానికి, ఆత్మలు కాపాడడానికి భూమి మీద దేవుడు వచ్చి నా మాటలు వినాలి, నేనైతే చెప్తాను వాటి ప్రకారంగా మీరు ఒకవేళ ఉంటే మీరేం చేసుకుంటారు? దేవుని చేతిలో మీరు పడకుండా దేవుడు ఉండే లోకంలో మీరు ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలో మీరు కలకాలము ఉండాల్సిందే. కాబట్టి వాటన్నిటి తప్పించుకోవాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? ఆయన అంటున్నాడు భక్తుడు, దేవా దేవా ఏది కీర్తన గ్రంథము 139లో 14, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆ తర్వాత ఇవన్నీ ఒకవేళ మనం ఆలోచిస్తే మనం కూడా బాగుగా మనం తెలుసుకోవాలి. ఆయన మాటలు అంటే, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన మనసు ఏంటి, దేవుడు ఏంటి, ఎంత మానవుల్ని ఇంత ఆకారంగా నిర్మించి అన్నిటికంటే విలువవారిగా చేసి తను ఉండే లోకంలో తనలాగా వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ దేహముతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహింపరచాలి. దేవుణ్ణి మహింపరచాలంటే మనకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది నీతి, ఏది న్యాయం, ఏది ధర్మం అని భూమి మీద ఒకవేళ తెలుసుకుని బ్రతికినట్లయితే ఖచ్చితంగా జీవం గల చేతుల నుంచి మనము తప్పించగలుగుతాం. మనం ఆలోచించాలి, ఇవన్నీ నిర్మించిన దేవునికి మనం ఎలా ఆయన ఎదుట మనం ఎలా ఆయన ఎదుట మనం ఎలా నిలబడాలి ఆలోచిస్తే, ఒక దావీదు వల్లే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నిర్మించిన కదా నిర్మాణం చాలా విలువైనది, నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు నా పుట్టుక కానీ, ఈ దేహం కానీ, ఈ శరీరం కానీ నేను ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఆశ్చర్యంగా నిర్మించావు కదా, మరి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నేను మానలేను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నేను ఉండలేను దేవా. అందుకోసం ఆయన అంటున్నాడు, దివారాత్రం నేను ధ్యానిస్తాను. ఎవరు అంటున్నాడు? దావీదు. దివారాత్రం ధ్యానిస్తాను, దివారాత్రం నీ కోసం నేను బ్రతుకుతాను, ఏకు జామున లేచిపోతాను, మోకరించి ప్రార్థిస్తాను, నా పడక నా నడక నువ్వు అన్ని చూస్తున్నావు. ఏమండి, ఎక్కడ మనం ఏది చేసినా తప్పించుకోవడానికి వీలు లేదు. అన్ని ఆయన ఏం చేస్తున్నాడంట తెలిసిపోతుంది. కాబట్టి ఎవరికి భయపడాలంటున్నాడు ఆయన? మీరు ఎవరికి భయపడాలి? జీవం గల దేవునికి భయపడాలి.